దేవినేని ఉమ మీ అందరికీ తెలుసు, కృష్ణా జిల్లాలో దేవినేని ఉమ ఎప్పటి నుంచి జెండా పట్టుకుని తిరుగుతున్నాడు. అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసినటువంటి వ్యక్తి. మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ ఎప్పుడు వచ్చాడు? ఎన్నికలకు 2 నెలల ముందు వచ్చిన వసంత కృష్ణప్రసాద్ సీట్ ఇచ్చి ఈ రోజు కనీసం ఎమ్మెల్సీ కూడా లేదు దేవినేని ఉమాకి. ఇట్లాంటివన్నీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది. అంటే వాళ్ళు మరి ఎవరు నాయకుడికి ప్రయారిటీ ఇస్తున్నారా లేదు కొత్తగా వచ్చిన ప్రయారిటీ ఇస్తున్నారా అనేది వాళ్ళే చెక్ చేస్తారు. సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని విడుదల రజనీ గారికి ఇవాస్ వచ్చింది అని మీరు అన్నారు కదా. అవును, ఇప్పుడు ఆ స్టాండ్ మీద కట్టుబడి ఉంటారుగా. మీరు అడగండి, నా దగ్గర సమాధానం ఉంది అన్నిటికీ. మరి అలాగైతే సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని ఇస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం మీ దృష్టిలో బలహీనమైన సామాజిక వర్గమా? 2.5 సంవత్సరాల తర్వాత ఆ పేరు కొడాలి నాని గారిని కూడా పీకేసి అసలు ఆ సామాజిక వర్గానికి ఒక్క మంత్రి పదవి లేకుండా చేశారు అంటే ఆ సామాజిక వర్గం మీద వివక్ష మీకు? లేదు సార్, మేము బీసీలకు అత్యధిక ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి వెళ్ళాం. అందుకని ఓసీ సామాజిక వర్గంలో కొంతమంది ఏదైతే 2.5 సంవత్సరాలు మేము ముందే చెప్పాం, 2.5 సంవత్సరాలే మంత్రి పదవి. మీరు అలా అన్నప్పుడు రాజుల సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం కాదా? క్షత్రియ సామాజిక వర్గం అంటే తెలుగుదేశానికి అంత లెక్క లేకుండా పోయిందా? మరి ఒక్కళ్ళకు కూడా మేము 2.5 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చాం, వాళ్ళు మరి ఎందుకు ఇవ్వాల మంత్రి పదవి? కనీసం స్పీకర్ కూడా ఎందుకు ఇవ్వాల? రఘురామకృష్ణరాజు గారికి రోజు రచ్చబండి అని చెప్పి రొచ్చు చేశాడు కదా, మరి ఎందుకు ఇవ్వాల? క్షత్రియ సామాజిక వర్గం అంత లెక్కలేని తరంగా తెలుగుదేశం పార్టీ కనపడుతుందా? అది అడగండి సమాధానం. మేము 2.5 సంవత్సరాలన్నీ ఇచ్చాం అదే సామాజిక వర్గానికి, మరి వాళ్ళు ఎందుకు ఇవ్వాల క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రి పదవి? ఇప్పుడు కూడా ఇస్తానని ఏమైనా గ్యారంటీ ఇచ్చారా? అది కూడా లేదు కదా. మరి దానికి ప్రతిదానికి సమాధానం ఉంటుంది సార్, మీరు ఏది అడిగినా దానికి సమాధానం ఉంటుంది. అనుకోండి, నేను అడిగేది మీరే చెప్పండి. మీరే క్షత్రియ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం అవునా కాదా? మేము 2.5 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చాం కదా, మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఇస్తానన్నారు కదా ఆల్రెడీ. మరి స్పీకర్ గా ఎక్స్పెక్ట్ చేశాడు, కనీసం అది కూడా ఎందుకు ఇవ్వలేదు? డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు కదా రఘురామకృష్ణరాజు గారికి. ఎందుకు విప్పిచ్చేస్తే అయిపోయేది కదా డిప్యూటీ స్పీకర్ దానికి. అంటే మీ దృష్టిలో డిప్యూటీ స్పీకర్ అంటే లెక్కలేదు మీకు. డిప్యూటీ స్పీకర్ అంటే మీకు డిప్యూటీ స్పీకర్ అనేది చిన్న పదవి మీ దృష్టిలో కాదు సార్. డిప్యూటీ స్పీకర్ చిన్న పదవా, స్పీకర్ చిన్న పదవా? అప్పుడు డిప్యూటీ స్పీకర్ అని మీరు అవమానిస్తారా? డిప్యూటీ స్పీకర్ చిన్న పదవా, స్పీకర్ చిన్న పదవా, మంత్రి పదవి చిన్న పదవా? స్పీకర్ ఇచ్చాం సార్. యాజ బ్రహ్మనాయుడు గారు మీరు తెలివైన వాళ్ళు, మంత్రి పదవి చిన్న పదవా, స్పీకర్ చిన్న పదవా, లేదంటే డిప్యూటీ స్పీకర్ చిన్న పదవా? లెక్క ప్రకారం పెట్టండి సార్. డిప్యూటీ స్పీకర్ ఇచ్చి వారిని గౌరవించారనేది వారి స్టాండ్. తెలుగుదేశం వారు డిప్యూటీ స్పీకర్ ఇచ్చి వారిని గౌరవించారు చెప్పినట్టు, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినా గౌరవించినట్టే. మరి ఆ గౌరవాల గురించి చాలా చెప్పుకోవాలి మనం. ఇప్పుడు నేను అడిగింది, నేను పిఠాపురం వరమ తెచ్చాను నేను, మరి ఇప్పుడు దాకా 16 నెలలు అయింది, ఎందుకు ఇవ్వలేదని అడిగా, దానికి సమాధానం చెప్పండి. మళ్ళీ అదే మంత్రి మొన్న మీరు విన్నారా నారాయణ, లేకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ టర్మ్ వచ్చినప్పుడు వినిపించాలా? మేము జీరో చేసాం వర్మానని అన్నాడా లేదా ఆయన? నాయకుడు ఒకటి లేదు. దీంట్లో మీరు వినాల్సింది ఏంటంటే, అంతకు ముందర వర్మ గారు వీటి అన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడే అంశాన్ని జీరో చేసామన్నారని తప్ప వర్మ గారిని జీరో చేసామనలా. మీరు కావాలంటే ఆడియో పెట్టండి, మీరు క్లియర్ గా వినిపించండి. వర్మ గారు మాట్లాడుతూ ఉన్నారు, వర్మ గారిని మాట్లాడే దాంట్లో జీరో చేసామన్నారు. సరే, మీరు వర్మకి చాలా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అంతే కదా. వర్మకి పిఠాపురంలో అసలు వర్మ గారి గురించి చాలా ఫెరోషియస్ 50,000తో ఇండిపెండెంట్ గెలిచాడు, గొప్ప నాయకుడు అని చెప్పారు తప్ప ఆయన తప్పు చేసి మాట్లాడాల. అవునవును, ఆయన అందుకనే బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నాడు. పిఠాపురంలో ఇది లేదు అది లేదు, పిఠాపురంలో అభివృద్ధి లేదు, పిఠాపురంలో కంపు కొడుతుందని ఆయనకు బాగా ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి చెబుతున్నాడు. ఉన్న వాస్తవం చెబుతున్నాడు, దాని మీద కూడా డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ఎక్కడైనా సమస్య ఉంటే తీసుకురండి, మా దృష్టికి తీసుకురండి. జనసేన నాయకులు తీసుకెళ్తారు. పిఠాపురంలో సమస్యలు ఉంటే, పిఠాపురంలో పారిశుద్ధ్య సమస్య ఉందన్నాడా లేదా? మరి ఇదే చెప్పండి. లేదంటే ఇప్పుడు మీరున్న గొడవల్ని ఏదో ఊరక పైకి మళ్ళీ మాకేదో రివర్స్ లో పెట్టేస్తే మాకు వచ్చింది అది తీసుకెళ్లి తిప్పుదామని అనుకుంటే కుదరదు. మీరు జరుగుతున్నటువంటి అంశాల మీద ఎస్ డెఫినెట్ గా పొలిటికల్ పార్టీగా మేము అడుగుతాం క్వశ్చన్. ఎస్ మీరు అన్నది ఏం చేశారనేది, దానికి మీరు సమాధానం చెప్పకుండా మా మీద రివర్స్ అటాక్ చేద్దాం అనుకుంటే ఎట్లా? బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు అడిగిన దానికే వాళ్ళు సమాధానం చెప్పాలి కన్ఫైన్ అయ్యి. వాటాల పంచాయతీలో వస్తున్నటువంటి గొడవలు ఒక పాయింట్, లేదా పదవుల విషయంలో వస్తున్నటువంటి గొడవలు, ప్రయారిటీ విషయంలో